బిజీ అయిపోయినటువంటి నేటి ఆధునిక మానవ జీవితంలో, నేటి పరుగులు పెట్టే ఈ యువతరం యొక్క జీవన విధానంలో మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చాలా అవసరం. అయితే గంట చేస్తే దేవుడు వింటాడు అనుకోవడం పొరపాటు. గంట చేయాలి కదా అని గడియారంలో ముళ్ళు టక్ 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 కొట్టుకుంటూ ఉంటే మోకాళ్ళ మీద ఉన్న మనిషి ఆలోచనలన్నీ గడియారం మీదకి పోవడం ఎంత విచారకరం. ప్రార్థన అనేది మన మనసుని దేవునితో మిళితం చేసేది, దేవుణ్ణి మనల్ని సమ్మిళితం చేసేది. సో ఇలాంటి ప్రార్థన గురించి భక్తుడైన దావీదు ఒక చోట మాట్లాడుతూ మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 3వ వచనం 13వ వచనం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 13వ వచనం. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించున్నాను. మీ ప్రార్థన దేవుడు వినట్లేదా? మీరు సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నది దేవుడి సన్నిధికి చేరట్లేదు అనుకుంటున్నారా? అయితే మీరు ఒక చిన్న సూత్రాన్ని పాటించి చూడండి. ఆ సూత్రం ఏంటో చెప్పమంటారా? అనుకూల సమయంలో ప్రార్థించటం. ఏది అనుకూల సమయం? ప్రార్థనకు ఏది అనుకూల సమయం? తెల్లవారుజామున, ఉదయాన, సాయంకాలమా, అర్ధరాత్ర? ఏది అనుకూల సమయం? సమయం అంటే మనం చూసే గడియారంలో ముళ్ళుల కొలత కాదు ఇక్కడ మాట్లాడేది. ఈ సమయం మన బ్రతుకుకు సంబంధించింది. అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. దేవా, నా సమయం లోకానికి కాదు, నీకు మాత్రమే అది పరిమితం అవుతుందని నేను ఆలోచించాను. నీకే నేను అప్పగించాలని ఆలోచించాను, వాంఛిస్తున్నాను, ఆశతో ఉన్నాను. అది నా అనుకూల సమయం. పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. అంటే చేతులు బాగా డెటాల్తో, రకరకాల శానిటైజర్స్తో కడుక్కుని ఎత్తి ప్రార్థన చేయమన్నట్టు అక్కడ అర్థం కాదండి. ఆ పరిశుద్ధత చేతులకు ఆపాదించబడుతుంది అంటే ఆ పరిశుద్ధత చేతుల వెనకాల ఉన్న చేతలకు సంబంధించింది అని అర్థం. చేతుల వెనకాలన్న చేతలు, హృదయం యొక్క స్థితి, ఆలోచనలు, క్రియలు ఇవన్నీ దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన వింటారు, ఖచ్చితంగా వింటారు. దేవుడు మన ప్రార్థన వినాలంటే మన ప్రార్థనలో బలమైన అంశాలు ఉండాలి. ఎలా ప్రార్థించాలి మాకు తెలీదు, ప్రార్థన రాసివ్వరా అని అడిగే వాళ్ళు ఉంటారు. మాకు ప్రార్థించడం రాదండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. నాకు ప్రార్థించడం రాదు అని మీరు అంటున్నారంటే మా నాన్నతో నేను మాట్లాడడం రాదు అని చెప్పినట్టు, అమ్మతో నాకు మాట్లాడడం రానే రాదు అని చెప్పినట్టు, నా ప్రేయసితో నాకు మాట్లాడడం రానే రాదు అని ఖచ్చితంగా చెప్పినట్టు, నా భర్తతో నేను మాట్లాడలేను అని చెప్పినట్టు, నా భార్యతో సరిగ్గా మాట్లాడనే లేదు అని ఒప్పుకున్నట్టు. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ వాస్తవాలా? కాదే. మనం చెప్పుకున్న ఈ బంధాలన్నింటితో చక్కని బంధుత్వాన్ని మనం మెయింటైన్ చేస్తున్నామే. మరి ప్రార్థన అనేసరికి, దేవునితో మాట్లాడడం అనేసరికి ఎందుకండి ఆలోచిస్తున్నాం? అనుకూల సమయమున ప్రార్థిద్దాం. మన ప్రార్థన ఆయన వింటారు. ఆ ప్రార్థనలో ఒక చక్కటి అంశం ఉండాలి. ఆ ప్రార్థనలో కొన్ని అంశాలు మిళితమైపోయి ఉండాలి.